అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగస్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్స్ సీజన్ 4 ఎపిసోడ్ 1లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసేసి వస్తేనే ఈ సీజన్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసేసారండి. పోయిన ఎపిసోడ్లో రాగ్నర్ చనిపోయినట్టు యాక్టింగ్ చేసి ప్యారిస్ లోపలికి వెళ్ళి ప్యారిస్ని గెలిచాడు. బియాన్ తన అంకుల్ అయిన రోలోని ప్యారిస్లోనే వదిలి రాగ్నర్ని తీసుకుని అక్కడి నుంచి క్యాటిగట్కి బయలుదేరాడు. కానీ రోలో ప్యారిస్లోనే ఉంటున్నాడన్న విషయం రాగ్నర్తో బియాన్ చెప్పలేదు. బోట్లో అందరూ నిద్రపోతూ ఉన్నప్పుడు ఫ్లోకీని పిలిచి అథెల్స్టన్ని చంపింది నువ్వే కదా అని అడగడంతో ఆ సీజన్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో రాగ్నర్ ఒక గుర్రం తీసుకొని ఒక మంచుకొండ దగ్గరికి వచ్చాడు. ఇదే సమయంలో హ్యాస్లాగ్ సీర్ ని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చి ఆయన్ని కనిపెట్టి క్యాటిగట్ ని ఒక స్త్రీ పరిపాలించే అవకాశం ఉందా అని అడిగింది. అందుకు సీర్, నువ్వు రాగ్నర్ చనిపోయిన తర్వాతే అడుగుతున్నావు. ఒక రాజు ప్రాణాలతో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు అడగడం చాలా తప్పు. కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా, క్యాటిగట్ ని ఖచ్చితంగా ఒక స్త్రీ పరిపాలిస్తుంది అని చెప్పాడు. వెంటనే యాస్లాగ్ అది నేనే కదా అని ఆత్రుతగా అడిగింది. సీర్ నవ్వుతున్నాడు. మీకు ఆ స్త్రీ ఎవరని కూడా తెలుసు, కానీ చెప్పడం లేదు అని చెప్పింది. సీర్ అవును, నువ్వు చెప్పింది కరెక్టే, నేను నీకు చెప్పను అని చెప్పేశాడు. కట్ చేస్తే ఇక్కడ రాగ్నర్ కి ఒక బంగారపు తలుపులు కనిపిస్తూ ఉంది. లోపల కొంతమంది కూర్చొని డైనింగ్ టేబుల్లో తింటూ ఉన్నారు. ఇదే అండి వాల్హలా. రాగ్నర్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఆ తలుపులు మూసుకునేసింది. కోపంగా గట్టిగా అరుస్తున్నాడు. నన్నెందుకు లోపలికి వదలడం లేదు? నాకు బ్యాప్టిజం చేసి నేను క్రిస్టియన్ గా అయినందువల్ల అని అడిగి అరుస్తున్నాడు. యాక్చువల్ గా రాగ్నర్ కి ఇంకా హెల్త్ బాగా అవ్వలేదండి. ఇవన్నీ రాగ్నర్ ఊహించుకునే కళ. క్యాటిగట్ లో ఊబే, విత్సర్క్, సిగార్డ్ వీళ్ళ ముగ్గురు హైవర్ ని ఒక ట్రాలీలో పెట్టుకుని లాక్కుంటూ తీసుకెళ్తూ ఉన్నారు. హైవర్ ఇంకా వేగంగా లాగండి అని చెప్తూ ఉన్నాడు. అలా గ్రేట్ హాల్ కి రాగా బియాన్ ప్యారిస్ నుండి అప్పుడే వచ్చి తన తమ్ముళ్ళని చూస్తూ ఉన్నాడు. ఇది ఊబే, ఇది విత్సర్క్ అండ్ ఇది సిగార్డ్. అక్కడ ఉన్నది హైవర్. మీరు చాలా పెరిగిపోయారు అని చెప్తూ ఉన్నాడు. రాగ్నర్ ని లోపలికి తీసుకొచ్చి ఒక బెడ్ పై పడుకోబెట్టున్నప్పుడు ఫ్లోకి ఒక జింక యొక్క కొమ్ములను తీసుకొచ్చి దీనిపై వైకింగ్స్ మంత్రాలు ఉంది, ఇది నిన్ను ఖచ్చితంగా కాపాడుతుంది అని చెప్పి వాడి పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. బయట బియాన్ యాస్లాగ్ తో పోరిన్ ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు. అందుకు యాస్లాగ్ ఒక రోజు నైట్ బిడ్డను మన ఇంటి తలుపుల దగ్గర పెట్టి వెళ్ళిపోయింది, ఎవ్వరికీ చెప్పలేదు. ఇదిగో మీ పాప, దీని గురించి నువ్వు బాధపడకు, నేను దీన్ని చూసుకుంటాను అని చెప్పింది. దీని తర్వాత బియాన్ అండ్ యాస్లాగ్ ప్యారిస్ నుంచి తీసుకొచ్చిన సంపదను రాతి బండ దగ్గరికి తీసుకొచ్చి ఆ బంగారు నాణ్యాలను ప్రజలకు విసురుతూ ఉన్నారు. బియాన్ అక్కడున్న ప్రజల్ని చూసి, ఈరోజు మన యుద్ధంలో చనిపోయిన వాళ్ళ గురించి బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం యుద్ధంలో గెలిచాము. ఇదే ప్యారిస్ తలుపుల యొక్క తాళం చెవి అని చూపించిందే అక్కడున్న ప్రజలందరూ అరుస్తూ ఉన్నారు. ప్యారిస్ మన అందరినీ ధనవంతులు చేసింది, అందుకు కారణం రాగ్నర్. ఇప్పుడు ఆయనకి హెల్త్ బాగలేదు, చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు. కానీ మన యొక్క కింగ్ ఎవరు అని అడగ్గా అందరూ రాగ్నర్ అని చెప్పి అరుస్తూ ఉన్నారు. మన విశ్వాసం ఎవరికి అని మళ్ళీ బియాన్ అడగ్గా అక్కడున్న ప్రజలందరూ రాగ్నర్ కే అని చెప్పి అరుస్తూ ఉన్నారు. రాగ్నర్ పై విశ్వాసంగా ఉన్న వాళ్ళకి రాగ్నర్ ఎప్పుడూ ద్రోహం చేసింది లేదు. ఉదాహరణకి ఎథెల్స్టన్ రాగ్నర్ కి నార్థంబ్రియా వెళ్ళడానికి, వెసెక్స్ కి వెళ్ళడానికి, ఇప్పుడు ప్యారిస్ కి వెళ్ళడానికి కూడా హెల్ప్ చేసింది ఎథెల్స్టన్నే. అలాంటి విశ్వాసమైన ఎథెల్స్టన్ ని చంపినందుకు ఫ్లోకి నేను అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పాడు. దాన్ని విన్న ఫ్లోకి గొడ్డల్ని తీసి, అది మన అందరి మంచి కోసమే చేశాను, అది మీకు అర్థం కాదులే, నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పి సరెండర్ అయ్యాడు. ఫ్లోకి, నీకు గుర్తుందా బియాన్, ఆ రోజు నువ్వు నేను మాట్లాడుకున్నాం కదా, ఆ ప్రీస్ట్ మన రాగ్నర్ మనసు మార్చి క్రిస్టియన్ ని చేసింది వాడే అని చెప్పి, ఆ విషయాన్ని నువ్వు ఇక్కడ ఒప్పుకో అని చెప్పి అరుస్తున్నాడు. బియాన్ ఏ సమాధానము చెప్పలే. ఫ్లోకిని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టున్నప్పుడు పిల్లలందరూ వాడిపై బుడద చల్లి ఆడుకుంటూ ఉన్నారు. హెల్గా వాళ్ళందరినీ తరుముతూ ఉంది. దీని తర్వాత కాల్ఫ్, హెల్నర్, లాగ్రదా వాళ్ళ మనుషుల్ని తీసుకొని హెడ్బీకి వచ్చారు. ఏంటి వీళ్ళిద్దరూ ప్యారిస్ లో రోలోతో పాటు కదా ఉంటానని చెప్పారు అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్ గా వీళ్ళ మనుషుల్ని మాత్రం అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చున్నారు. ఎల్నర్ అండ్ ఎయినర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన క్రాస్ బౌని చూపించి అక్కడ జరిగిన విషయాలన్నిటినీ చెప్తూ ఉన్నాడు. కాల్ఫ్ అక్కడికి వచ్చి ప్రజలతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ప్యారిస్ నుంచి తీసుకొచ్చిన సంపద చూశారు కదా, ఇందుకు నేను మాత్రం కారణం కాదు, లాగర్దా కూడా కారణమే అని ఆమెను స్టేజ్ పైకి
పిలిచి ప్యారిస్ యొక్క గేట్స్ ను మేము ఎలా బద్దలు కొట్టామో అన్న విషయం అంతా గర్వంగా చెప్తూ ఉన్నాడు. యుద్ధంలో లాగ్రదా ప్రాణాలని నేను కాపాడా, అదే విధంగా ఆమె కూడా నా ప్రాణాలని కాపాడింది. నేను ఆమెను పెళ్లి చేసుకోలేకపోవచ్చు, కానీ లాగ్రదా కూడా ఈ క్షణం నుంచి హెడ్బీకి ఒక ఇయర్లే, మేమిద్దరం ఈక్వల్ గా పరిపాలిస్తాము అని చెప్పాడు. దాన్ని విన్న అక్కడున్న వాళ్ళకి షాక్, ముఖ్యంగా హైనర్ అండ్ ఎల్నర్ కి. దీని తర్వాత క్యాటికట్ లో బానిసలను అమ్ముతూ ఉన్నారు. ఆ సమయంలో యాస్లాగ్ అక్కడికి వచ్చి అందులో ఉన్న ఒక బానిసను మాత్రం తీసుకుంది. చూడడానికి చైనీస్ అమ్మాయిలా ఉంది. దీని తర్వాత హాల్లో రాగ్నర్ కళ్ళు తెరిచేశాడు. ఫ్లోకి పెట్టి వెళ్ళిన ఆ కొమ్మలను చూస్తూ ఉన్నప్పుడు ఊబే లోపలికి వచ్చి, నాన్న మీరు కళ్ళు తెరిచేశారా, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉన్నప్పుడు రాగ్నర్ ప్రాణాలతోనే ఉన్నా కానీ కొంచెం వైన్ తీసుకోరా అని చెప్పాడు. దాన్ని తీసుకొచ్చి ఇచ్చి ఈ విషయాన్ని నేను అమ్మతో వెళ్ళి చెప్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి యాస్లాకి చెప్తే ఆమె మొహంలో సంతోషమే లేదు. రాగ్నర్ చనిపోతే తను క్వీన్ అవుదామని చెప్పే కదా ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో సీర్ని అడుగుంటుంది. ఊబే ఏంటమ్మా మీ మొహంలో సంతోషమే లేదు అని అడగ్గా యాస్లాక్ నవ్వుతూ లేదు నేను సంతోషంగానే ఉన్నా కానీ ఈ విషయాల్ని ఇక్కడ ప్రజలందరికీ చెప్పు అని చెప్పేసింది. దీని తర్వాత ఫ్లోకిని చైన్స్ తో కట్టిపెట్టున్న ప్లేస్ కి హెల్గా తన కూతుర్ని తీసుకొచ్చింది. ఫ్లోకి హే యాంగర్ బోడా ఎలా ఉన్నావు అని అడగ్గా తన కూతురు వాడి కోసం తీసుకొచ్చిన మష్రూమ్ ని తినిపిస్తూ ఉంది. ఫ్లోకి నువ్వు వెళ్ళి అక్కడ కోళ్ళకి ఆహారం పెట్టి బంగారం అని చెప్పి ఆ పాపను అక్కడి నుంచి పంపి హెల్గాతో నన్ను రాగ్నర్ ఖచ్చితంగా చంపేస్తాడు, సో నువ్వు ఈ చైన్స్ ని విప్పి నాకు హెల్ప్ చేసి నేను తప్పించుకోవడానికి హెల్ప్ చెయ్యి అని అడిగాడు. హెల్గా లేదు కుదరదు అని చెప్పి భయపడి అక్కడి నుంచి పారిపోయింది. దీని తర్వాత లోపల బియాన్ ఒక మ్యాప్ ని దీపంతో చూస్తూ ఉన్నప్పుడు ఊబే ఇదేంటి అని అడిగాడు. బియాన్ ప్యారిస్ లో ఉన్న ఒక ఇంట్లో నుంచే దీన్ని తీసుకొచ్చాను, కానీ వాడు ఈ మ్యాప్ ని కాపాడడం కోసం వాడు ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడాడు, అంటే ఇది ఎంత ముఖ్యమైన విషయం అయి ఉండాలి అని చెప్పగా ఊబే అది వాడికి ముఖ్యమైన విషయం సరే, నీకు ఈ మ్యాప్ ఎంత ముఖ్యమైన విషయం అని అడగ్గా బియాన్ ఇది నా భవిష్యత్తుగా కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పాడు. దీని తర్వాత హెడ్బీలో హైనర్ క్యాల్ఫ్ తో నీ పదవిని లాగ్రదాకి పంచిపెట్టింది నాకు నా ఫ్యామిలీకి అస్సలు నచ్చలా, నేను లేకపోయింటే ఈ ఎర్ల్ అనే పదవి నీకు దక్కుండదు, ఇప్పుడు కూడా మేము అనుకుంటే ఈ పదవి నుంచి నిన్ను కిందకు దించొచ్చు అని చెప్పాడు. క్యాల్ఫ్ ఎందుకు మీరు లాగ్రదాని ఎల్గా ఎంచుకోవడం లేదు అయినర్, ఎందుకంటే అది నాకు ఇష్టం లేదు అండ్ మన ఒప్పందంలో కూడా నువ్వు ఇలా చేస్తానని చెప్పలేదు అని చెప్పాడు. కాల్ఫ్ నా నిర్ణయం ఇంత పెద్ద మొత్తంలో నీ ఫ్యామిలీని గాయపరుస్తుందని నేను అనుకోలేదు, కానీ నువ్వు ఒకప్పుడు లాగ్రదాని ఇష్టపడ్డావు కదా. అయినర్ అవును ఇష్టపడ్డా, కానీ అందుకని దాన్ని నేను ఎర్లుగా ఎంచుకోలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీని తర్వాత రాగ్నర్ గ్రేట్ హాల్లో ఒక పెద్ద పార్టీ. రాగ్నర్ కళ్ళు తెరిచినందుకు యాస్లాగ్ తో ఊబే నాకు బియాన్ ఫైట్ చేయడం నేర్పిస్తాడు అని చెప్పాడు. అందుకు యాస్లాగ్ మీ తాత కూడా ఒక గొప్ప యోధుడే అని తన ఫ్యామిలీ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంది. ఆ సమయంలో రాగ్నర్ బెడ్ నుంచి పైకి లేచి అక్కడికి రాగా అక్కడున్న వాళ్ళందరూ అరిచి రాగ్నర్ ని వెల్కమ్ చేశారు. రాగ్నర్ నన్ను వెల్కమ్ చేసింది చాలు కానీ ఎవరు తినడం తాగడం ఆపకండి అని చెప్పి అరిచి యాస్లాగ్ పక్కన వచ్చి కూర్చోగా ఆమె మీరు ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ ఉన్న చాలా మందికి సంతోషం అని చెప్పింది. అందుకు రాగ్నర్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కన్నా చాలా సంతోషంగా బయట ఉన్న వాళ్ళే ఉంటున్నారు అని చెప్పి చైనీస్ బానిస ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. రాగ్నర్ సరే ఊబే చెప్పు, నేను బెడ్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఏమేం విషయాలు జరిగింది అని అడిగాడు. ఊబే బియాన్ ఫ్లోకిని అరెస్ట్ చేసేశాడు అథల్స్టన్ ని చంపినందుకు. దాన్ని విన్న వెంటనే రాగ్నర్ కి కోపం బియాన్ ని మొరిచి చూస్తూ ఎందుకు అలా చేశావు అని అడిగాడు. బియాన్ మీకు హెల్త్ బాగలేదు, ఈ విషయాన్ని ఎవరో ఒకరు చేయాలిగా, అందుకే నేను మీ స్థానంలో ఉండి చేశాను అని చెప్పాడు. రాగ్నర్ వాడిని అరెస్ట్ చేయాలనుకుని నేను ఎప్పుడో చేసుండేవాడిని, అథల్స్టన్ ని చంపింది వాడే అని నాకెప్పుడో తెలుసు. ఫ్లోకి నాకు ఒక గొప్ప మిత్రుడు, అలాంటి మిత్రుడిని ఎలా శిక్షించడం అని చెప్పి నేను ఎంతవరకు ఎవ్వరికి అథల్స్టన్ ని చంపింది వాడే అని చెప్పలేదు, కానీ ఇప్పుడు నువ్వు పబ్లిక్ గా వాడిని అరెస్ట్ చేసినందువల్ల ఖచ్చితంగా వాడికి ఏదో ఒక తీర్పు చెప్పాలి నా ఫ్రెండ్ కి వ్యతిరేకంగా, అండ్ రోలోని ప్యారిస్ లోనే వదిలి రమ్మని నీకెవరు చెప్పారు అని అడిగాడు. బియాన్ తన అంకుల్ పై రాగ్నర్ కి అసలు నమ్మకం లేదు, అందుకే ఇలా
అడిగాడు అని చెప్పి కోపంగా, అది మా అంకుల్, ఆయనపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పగా, రాగ్నర్ నీకు వాడు అంకుల్ అవ్వకముందే నాకు తమ్ముడు, వాడి ఆలోచన విధానం ఎలా ఉంటుందని నాకు బాగా తెలుసు అని కోప్పడకుండా చాలా సైలెంట్ గా చెప్పాడు. ఇక్కడ ప్యారిస్ లో చర్చ్ లోపల రోలోకి యువరానైన గీస్లాకి మ్యారేజ్ జరుగుతూ ఉంది. ఆమెకు నచ్చకపోయినా అందుకు ఒప్పుకొని వాడిని పెళ్లి చేసుకుంది. దీని తర్వాత ఫస్ట్ నైట్ కి అన్ని రెడీ చేస్తూ ఉన్నారు. గీస్లా వాళ్ళందరినీ చూసి తిడుతూ ఉంది. ఇవన్నీ రోలోకి అస్సలు ఏమీ అర్థం కాల. అందరినీ బయటికి వెళ్ళమని చెప్పేశాడు. అందరూ బయటికి వెళ్ళిపోయిందే గీస్లా కత్తి తీసుకొని నా దగ్గరికి వస్తే నేను చంపేస్తారా అని చెప్పగా రోలో పక్కనే వెళ్ళి పడుకునేశాడు. గీస్లా ఏంటి పడుకోనేసావా, నీకెంత ధైర్యం అని చెప్పి కత్తిని వాడి ఒంట్లో గీస్తూ ఉంది. దీని తర్వాత హెడ్బీలో కాల్ఫ్ మీటింగ్ వేశాడు. నేను లాగ్రదా కలిసి రాజ్యాన్ని పరిపాలించడం ఇక్కడున్న కొంతమందికి నచ్చలేదు అని నాకు అర్థమైంది. ఎవరెవరికి నచ్చలేదో వాళ్ళదిగో ఆ స్తంభానికి కత్తితో ఘాటు వేయండి. మీ ఓటింగ్ ని బట్టి నా డిసిషన్ ని నేను చేంజ్ చేసుకుంటా అని చెప్తూ ఉన్నప్పుడు లాగ్రదా అక్కడికి వచ్చేసింది. అయినా రెండు వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఓటింగ్ వేసేశారు. మెజారిటీతో లాగ్రదా పదవిలో ఉండకూడదు అని చెప్పి అందరూ అక్కడ నిల్చో ఉన్నారు. కాల్ఫ్ సరే మీ నిర్ణయాన్ని ఇప్పుడు ఓటింగ్ లో చూపించేశారు, నా నిర్ణయాన్ని చెప్తున్నా వినండి, మీరెవ్వరూ ప్రాణాలతో ఉండకూడదు, చావండి అని చెప్పగా ఎల్నర్ వాడి మనుషులతో క్రాస్ బోని పెట్టి అక్కడున్న వాళ్ళందరినీ చంపేశాడు. చివరికి ఐనర్ గొంతులో దించి స్తంభానికి గుచ్చిపెట్టున్నారు. లాగ్రదా ఆపండి, వాడిని నేను చంపుతాను అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి నేను ఈ విషయాన్ని ఎప్పుడో చేసి ఉండాలి అని చెప్పి ప్యాంట్ ని విప్పి కట్ చేసి చంపింది. ఇక్కడ ప్యారిస్ లో సిండ్రిక్ నేను ఒక సంచారి, నీతో పాటు ఒకే రూమ్ లో ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు రోలో వీళ్ళు మాట్లాడే భాష నాకు అస్సలు అర్థం కాదు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాడు. సిండ్రిక్ కుదరదు, నేను ఇక్కడ ఉండలేను, ఒకవేళ నేను ఇక్కడే ఉండాలంటే నా 2 కాళ్ళు ఇంచి మూల్లో కూర్చోబెట్టు, అలా అయితేనే నేను ఇక్కడ ఉంటాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రోలో కూడా వాడిని ఆపల. ప్యారిస్ వీరుడు ఒకడు లోపలికి వచ్చి మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారో అని వాడి భాషలో చెప్పగా రోలోకి ఏమీ అర్థం కాకుండా అరుస్తున్నాడు. క్యాంప్ లో నుండి ఒకడు లోపలికి వచ్చి ఇక్కడ జరిగే విషయాలు అక్కడ మన మనుషులకి అస్సలు నచ్చలేదు, నువ్వు క్రిస్టియానిటీని ఎంచుకున్నావు కానీ వాళ్ళు రాగ్నర్ కోసమే యుద్ధం చేస్తాము, నీ కోసం చేయనని చెప్తున్నారు అని చెప్పాడు. అందుకు రోలో ఎంతమంది ఇలా చెప్తున్నారు అని అడిగాడు. అందుకు వాడు సగానికి సగం మంది ఇలానే చెప్తున్నారు అని చెప్పాడు. సరే నేను వచ్చి వాళ్ళతో మాట్లాడతాను, నువ్వు ఇప్పుడు వెళ్ళు అని చెప్పి పంపించేశాడు. క్యాటిగట్ లో ఫ్లోకిని కట్టిపెట్టిన విషయం, పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉన్న విషయం, కొత్తగా ఒక చైనీస్ అమ్మాయి వచ్చింది కదా, వీటన్నిటిని రాగ్నర్ చూస్తూ ఉన్నాడు. బియాన్ వాడి పక్కకి వచ్చి నేను ఇక్కడ ఉండడం లేదు, ఇక్కడ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోబోతున్నాను అని చెప్పాడు. రాగ్నర్ మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నావా లేక పోరిని వెతుక్కుంటూ వెళ్తున్నావా అని అడిగాడు. బియాన్ వాళ్ళ ఇద్దరి దగ్గరికి వెళ్ళడం లేదు, అడవిలోకి వెళ్ళి ఎవరి హెల్ప్ లేకుండా నేను ఉండగలనా లేదా అని నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి అని చెప్పాడు. అందుకు రాగ్నర్ ఏ కొండకు వెళ్ళబోతున్నావు అని అడిగాడు. బియాన్ నాకొక పాత ప్లేస్ తెలుసు, అదొక హంటర్ బ్రతికిన ప్లేస్, కొండపై ఒక గుడిసె ఉంది, అక్కడికే వెళ్ళబోతున్నా అని చెప్పాడు. దాన్ని విన్న రాగ్నర్ వింటర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకొన్ని నెలల్లో మంచు ఖచ్చితంగా అక్కడంతా పూరుకుపోతుంది, నువ్వు ఇప్పుడు బయలుదేరితేనే కరెక్ట్ గా ఉంటుంది అండ్ నీ యొక్క ఈ నిర్ణయం చాలా తప్పనిపిస్తోంది అని చెప్పాడు. వెంటనే బియాన్ చూసారా ఇప్పుడు కూడా మీరు నేను అక్కడ బతకలేను అని ఎలానే చెప్తున్నారు, నేను ఖచ్చితంగా అక్కడ బ్రతికి చూపిస్తా, మీ యొక్క ఆలోచన తప్పని నేను చూపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లను చేయడానికి వెళ్ళిపోయాడు. ఈ సమయంలో రాగ్నర్ ఫ్లోకి దగ్గరికి వెళ్ళి కట్టితో వాడి చుట్టూ ఒక గీతను గీస్తూ ఉన్నప్పుడు ఫ్లోకి నువ్వు తప్పైన దేవుణ్ణి నమ్మావు, దాని దగ్గర నుండి నేను నిన్ను కాపాడడానికే వాడిని చంపాను అనేలా చెప్పగా రాగ్నర్ దేవుళ్ళ పేరు చెప్పి తప్పించుకోకలోకి ఎథెల్స్టన్ నా పక్కనే ఉండడం నీకు అసూయ అందుకే వాడిని చంపావు. ఫ్లోకి లేదు వాడిపై నాకు ఏ అసూయ లేదు, దేవుళ్ళే ఈ బలి కావాలి అని చెప్పి నాకు సిగ్నల్ ఇచ్చారు, ఇంకొకసారి సిగ్నల్ ఇస్తే వాడిని చంపడానికి నేను వెనుకాను అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో బియాన్ అడవిలోకి వెళ్ళడానికి బయలుదేరాడు కదా, ఊబే సిగార్డ్ విత్ సర్ కైవర్ వీళ్ళందరికీ బాయ్ చెప్పగా రాగ్నర్ అక్కడికి వచ్చి నేను అనుకునింది తప్పని నిరూపించు అని చెప్పి చెప్పగా బియాన్ అక్కడి నుంచి బయలుదేరాడు. యాస్ లాగా వాడు వెళ్ళిపోయిందే, ఇంకా బియాన్ మనకి కనిపించడేమో అని చెప్పగా రాగ్నర్ షాక్ అయ్యి నీకేమైనా కలొచ్చిందా, ఈ దేవుడు ఏదైనా సిగ్నల్ చూపించాడా, వాడిని మనం ఆపుదామా అని తిరగ్గా యాస్ లాగా లేదు నాకు ఏ కళ రాలేదు, దేవుడు నాకు ఏ సిగ్నల్స్ చూపించలేదు
లేదు, ఊరికే చెప్పాను అని చెప్పింది. రాగ్నర్ మరెందుకు నువ్వు అలా మాట్లాడావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్యారిస్ లో రోలో వైకింగ్స్ క్యాంప్ కి వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళు వీడు మాట్లాడడానికి వచ్చాడు అని చెప్పి అందరూ ముందుకు రాగా వెనుకల అటాక్ ని స్టార్ట్ చేశారు. అప్పుడే వీళ్ళకి అర్థమైంది వీడు మాట్లాడడానికి రాలేదు, ప్యారిస్ వీరులను తీసుకొచ్చి అందరినీ చంపడానికి వచ్చాడు అని. వెంటనే షీల్డ్ వాల్ ని క్రియేట్ చేశారు. ఆల్రెడీ అక్కడున్న సగం మంది చనిపోయారు. వీళ్ళ చుట్టూ క్రాస్ బో పెట్టుకొని బాణాలు వదులుతూనే ఉన్నారు. సో అక్కడున్న వాళ్ళందరినీ చంపేశారు. లాస్ట్ గా ఒక్కడు మాత్రం మిగిలిన్నాడు. అదే ఇక్కడ ఈ క్యాంప్ లో ఉన్న వాళ్ళు రాగ్నర్ కోసమే ఫైట్ చేస్తారు అని చెప్పి కోట లోపలికి వచ్చి చెప్పాడు కదా, వాడే కాళ్ళకి బాణం గుచ్చుకొని అరుస్తూ చెప్తూ ఉన్నాడు, మా చావు ఘోరంగా ఉండొచ్చు కానీ నీ చావు ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది. మాకు చేసిన ఈ ద్రోహానికి రాగ్నర్ వచ్చి పగ తీర్చుకుంటాడ్రా అని చెప్పి చనిపోవడంతో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఈ రోలోగాడు తన తోటి బ్రదర్స్ ని చంపేశాడు. వీడి గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటని కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా ఏమేం జరగబోతోంది, ఫ్లోకీని రాగ్నర్ ఏం చేయబోతున్నాడు, బియాన్ అడవిలోకి వెళ్ళాడు, వాడికి ఏమైనా జరుగుతుందా అన్న విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లోనే మనకు తెలుస్తుంది. నేను కథ చెప్పిన విధానం మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.